హాయ్ హలో అండి, నా పేరు పూర్ణిమ. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బిగ్ బాస్ అయిపోలేదు, మళ్ళీ వెంటనే ఓటీటీ వచ్చేస్తుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఈ వీడియోలో నేను మెయిన్ అప్డేట్ ఒకటే చెప్తాను, అది కూడా చిన్న వీడియో చేస్తాను. చాలామందిని విన్నర్ అనౌన్స్ చేస్తారు కానీ విన్నర్ అయితే ఇంకా అనౌన్స్ కాలేదు. అది పర్టికులర్గా లైవ్లో చేస్తారంట. సో ఇంకా మనకు తెలియదు. మేబీ పల్లవి ప్రశాంత్ 99.9% పల్లవి ప్రశాంతే అవ్వచ్చు. సో ఏం జరుగుతుందో లాస్ట్ మూమెంట్లో మనకి తెలియదు. సో ఏం జరిగిందంటే అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు అండ్ ప్రియాంక కూడా వెళ్ళిపోయింది. ప్రియాంక తేజ గారు లోపలికి వెళ్ళి తీసుకొచ్చేసారంట. అలా జరిగింది. అండ్ యావర్ టైంకి వచ్చేటప్పటికి సూట్ కేసు తీసుకొచ్చారు. సూట్ కేసులో 15 లక్షలు ఆఫర్ చేశారు. సో యావర్ అయితే 15 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసాడు. నాకు తెలిసి ఫస్ట్ టైం అండి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు యావర్. అంటే ఇదివరకు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు డబ్బులు తీసుకోవడంలో కరెక్ట్ టైం సూట్ కేసు తీసుకుని వచ్చేసింది యావర్ మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ విన్నర్ ఇద్దరు చాలా లీడ్లో ఉన్నారు, పల్లవి ప్రశాంత్ అండ్ అమర్. సో యావర్కి అయితే ఎటువంటి ఛాన్స్ లేదు. ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది యావర్కి కూడా. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నాడు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే రైట్ అని, అబ్బాయి పాపం చాలా బాగా ఆడాడండి. కరెక్ట్గా చెప్పాలంటే చాలా కష్టాల్లో కూడా ఉన్నాడు. ఆ కష్టాలు మనం క్యాల్కులేట్ బయట మనకు సింపతి వస్తుంది కానీ ఏది తీసుకెళ్లకుండా ఉన్నా ఏదో ఒకటి సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఏది తీసుకెళ్లకుండా ఉట్టి చేతులతో వెళ్ళే కంటే ఏదో ఒక కొద్దిగా అమౌంట్ తీసుకెళ్తే బాగుంటుంది కదా అనిపించింది. నాకైతే కరెక్ట్ అనిపించింది. మరి మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.